ఫిబ్రవరి 15 టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న క్షణం అది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా అతిపెద్ద మ్యాచ్ ఇదే. పాకిస్తాన్ను టీమిండియా ఢీకొట్టే సందర్భం కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కొలంబో వేదికగా శివరాత్రి రోజు జరిగే మ్యాచ్ కోసం రెండు టీమ్స్ కసిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా భారత్ను ఢీకొట్టడం పాకిస్తాన్కి అంత ఈజీ కాకపోయినా పాకిస్తాన్ని మరీ అంత తక్కువగా కూడా అంచనా వేయలేం. ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ కప్కి వచ్చిన పాకిస్తాన్ తమ స్పిన్నర్లతో వరల్డ్ కప్లోనూ హల్చల్ చేస్తోంది. అయితే ఇదే టైంలో భారత్ను కాస్త కలవరపెడుతున్న అంశం పులి లాంటి ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరోగ్యం. ఇప్పటికే నమీబియాతో జరిగిన మ్యాచ్కు దూరమైన అభిషేక్ శర్మ పాకిస్తాన్తో మ్యాచ్లోపు కోలుకుంటాడా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మ్యాచ్కి ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నా ఇప్పటికీ బీసీసీఐ అతని హెల్త్ మీద అప్డేట్ అయితే ఇవ్వలేదు. హర్షదీప్ సింగ్ షేర్ చేసిన ఓ రీల్లో మాత్రం నీరసంగా కనిపించిన అభిషేక్ శర్మ తను బాగానే ఉన్నానని ఫ్యాన్స్కి అయితే చెప్పాడు. బట్ పాకిస్తాన్ మీద మ్యాచ్ కోసం అతను ఫిట్నెస్ కనుక సాధించకపోతే సంజు శాంసన్కి మరో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. చూడాలి, ఇంకా 24 గంటల టైం ఉంది కాబట్టి అభిషేక్ ఏమన్నా కోలుకుంటాడేమో. మరోవైపు టీమిండియా మేనేజ్మెంట్ ఓ కీలక బౌలింగ్ చేంజ్ కూడా కోరుకుంటోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం సంప్రదాయ స్పిన్ పిచ్ కాబట్టి బ్యాటర్ను తగ్గించుకోకుండా ఓ పేసర్నే తగ్గించుకోవాలని భావిస్తోంది మేనేజ్మెంట్. అదే ఫైనల్ డెసిషన్ అనుకుంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్కి రెస్ట్ ఇచ్చి వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్కి తోడుగా కుల్దీప్ యాదవ్కు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. బుమ్రాతో పాటు హార్దిక్ మాత్రమే అప్పుడు పేస్ బాధ్యతలు చూసుకోవాలి. చూడాలి టీమిండియా పాకిస్తాన్పై హై వోల్టేజ్ మ్యాచ్లో ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగనుందో. Taste the Daily.